నమస్కారము. సింహరాశి సెప్టెంబర్ నెలలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి నుండి వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుంటూ మనం విశ్లేషణ చేసినప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారు ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే జ్వరము లేదా రక్త సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇప్పటికే బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తలు ఈ మాసంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు ఈ మాసంలో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమతుల్యతలను లోపించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే వ్యాపారం బాగా జరిగినప్పుడు జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తగ్గినప్పుడు బాధపడకుండా పరిస్థితులు అనుకూలంగా లేవు, మంచి రోజుల వరకు జాగ్రత్త పడదాము అనేటటువంటి ఆలోచన కనుక కలిగినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎక్కువ లాభాలు పొందినప్పుడు చాలా సంతోషంగా ఉండి నష్టం కలిగినప్పుడు నీరసపడినట్లయితే అది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. మానసికంగా కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపార వ్యవహారిక విషయాల్లో కాస్త అనుకూలతలు లేనటువంటి సందర్భంలో మాత్రం నూతనంగా మరిన్ని చోట్లకు వ్యాపారాన్ని విస్తరింప చేయటం కావచ్చు, లేదా ఇంకొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం కానీ అస్సలు చేయకూడదు. ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రస్తుతం జరుపుకుంటూ వెళ్ళటమే చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి వ్యాపార వ్యవహారిక విషయాలు నిర్వర్తించేటటువంటి వాళ్ళు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాంలే అని చెప్పేసి తమకున్నటువంటి అనుభవం ఉపయోగపడుతుందనేటటువంటి ధైర్యంతో ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. పరిస్థితులు అంతగా అనుకూలించకపోవచ్చు, నష్టానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పూర్తిగా సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేస్తుండేది తప్పితే కొత్త ప్రయోగాలు, కొత్త ప్రారంభోత్సవాలు అంత అనుకూలం కావు. ఇక విలువైనటువంటి వస్తువుల పట్ల కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అమ్మటము, కొనుగోలు చేయటము అనేటటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపేటటువంటి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారం గురించినటువంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు కూడా బలపడుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆతృత, తపన పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో కాస్త ఏమాత్రం తొందరపడినా సరే నిర్ణయాలు అనేవి తప్పుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా నష్టాలతో కూడినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు తప్పనిసరిగా నియంత్రణ మీరు పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చేసేటటువంటి ప్రయత్నాలు, చేసేటటువంటి పనులు, వృత్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మెల్లమెల్లగా అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళాలి తప్పితే తొందరపడుతూ సునాయాసంగా ప్రయోజనాలను ఆశించటం అనేది చాలా తప్పు అవుతూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏదో ఒక రూపంలో మీ యొక్క ఆర్థిక సమస్యలను తగ్గించుకోగలుగుతారు. సర్దుబాట్లు కలుగుతూ ఉంటాయి. మీరు చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు కొన్ని సందర్భాల్లో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానూ మీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి సహకారాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. గతం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఈ మాసంలో కాస్త ఆర్థిక విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కలిసి వస్తాయి. ఇక జీవిత భాగస్వామికి అవసరమైనటువంటి, కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి, కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో అనుకూలతను సాధించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క వ్యవహారిక విషయాలు కొన్ని సంతోషాన్ని కలుగ చేస్తూ ఉంటాయి. వారు సాధించినటువంటి కొన్ని లక్ష్యాలను చూసి మురిసిపోతూ ఉంటారు. మరికొంతమంది కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళను ముందుగానే తల్లిదండ్రులు జాగ్రత్తగా గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలి. వారి యొక్క చెడు మార్గాలను తగ్గించి వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మంచి మార్గంలో ప్రయాణం చేసేందుకు, పయనం చేసేందుకు తల్లిదండ్రులు కూడా సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ చెడు మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారాలను తల్లిదండ్రులు గుర్తించకపోయినట్లయితే, వారి యొక్క అలవాట్లను కనుక మార్చనట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా వ్యతిరేకతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఈ యొక్క సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా, పరిమితంగా, వినయంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం కూడా దురుసుగా వ్యవహరిస్తూ, దురుసుగా మాట్లాడుతూ, కఠినమైనటువంటి పదాలను ఉపయోగించి ఎదుటివారితో వ్యవహరించినట్లయితే అది తీవ్రమైనటువంటి అగౌరవానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు, ఆలోచనలు, వ్యవహారిక విషయాలను కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి. ఈ రకంగా మీరు జాగ్రత్తలు కనుక తీసుకోకపోయినట్లయితే అది వ్యక్తిగత జీవనంలో కూడా ఇబ్బందులు కలుగచేస్తుంటుంది. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని పెంచేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మాసంలో ఈ సింహరాశి వారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలను సఫలీకృతం చేసుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. తీవ్రమైనటువంటి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. వేరువేరు రూపాల్లో వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానసికంగా ధైర్యాన్ని కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి తెలివితేటల వలన ఇంట బయట చక్కని గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. రాణింపుతో వ్యవహరించగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు మరింతగా వేగవంతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. స్నేహితులతో, బంధువులతో చక్కని అనుకూలతలు సాధించుకోగలుగుతారు. స్థిరాస్తుల కోసం తలపెట్టినటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు, ప్రయోజనాలు, పనులు అన్నీ కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మాసంలో వేరువేరు రూపాల్లో చేపట్టినటువంటి పనుల్లో కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు కూడా బలపడేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఖర్చులతో కూడినటువంటి వాహనాలను కాస్త తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి రిపేరు కార్యక్రమాలు వచ్చేటటువంటి వాహనాల విషయంలో కాస్త శ్రద్ధ చూపించి ఆ యొక్క దుబారాను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్లకు అమావాస్య తర్వాత కొన్ని రకాల మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉంటుంటాయి. అధిక భాగం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా అనుకూలింపజేసుకోవటం ద్వారా చక్కగా వృద్ధిని సాధించుకోగలుగుతారు. అమావాస్య తరువాత సింహరాశి వాళ్లకు ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో చక్కని మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో నిర్ణయాలన్నీ కూడా అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యములు, వైరములు, అలాగే గొడవలన్నీ కూడా తొలగిపోయి చక్కని మైత్రి అనుబంధాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో చక్కని అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు ఉంటుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మాసంలో అమావాస్య తర్వాత కొన్ని ఊహించినటువంటి ప్రయోజనాలు కూడా పొందేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. వృత్తి వ్యాపారాల్లో హుషారుగా కొన్ని సంఘటనలు ముందుకు వస్తూ ఉంటాయి. మీ యొక్క ఉత్సాహాన్ని మరింతగా పెంచేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు విలువైనటువంటి ప్రయోజనాలు ఆశించేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. స్నేహితులతో, బంధువులతో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయాణాల కోసం ఎక్కువగా ఖర్చులు చేసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి.
వ్యతిరేక సంబంధమైనటువంటి భావాలను తగ్గించుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి కార్యక్రమాలలో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా శుభ కార్యక్రమాల కోసం వచ్చినటువంటి వ్యక్తులను గౌరవించేటటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమాచార లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలా చేసినట్లయితే శుభ కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా పూర్తి అవుతూ ఉంటాయి. లేనట్లయితే చిన్న చిన్న గొడవలకు, ఘర్షణలకు, అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉండేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. శ్రద్ధ, భక్తి, గౌరవాలతో కనుక కార్యక్రమాలు చేపట్టినట్లయితే చక్కని అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా కాస్త ఓపికతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆవేశానికి లోనయ్యేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి. కాబట్టి వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంభాషణలు కొన్ని పరిమితులు దాటి గొడవలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారి మధ్యన మంచి భావాలను ఏర్పడేందుకు మీరు సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి. తాము సంపాదించేటటువంటి ధనం, అలాగే ఖర్చు చేసేటటువంటి వ్యవహారిక విషయాలు కూడా ఈ మాసంలో సమానంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. విలువైనటువంటి ప్రయోజనాల కోసం ఎక్కువగా కష్టపడేటటువంటి తత్వాన్ని అలవర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సంపాదించిన దానిలో తృప్తిగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యవహారిక విషయాలు మీ యొక్క మనస్సును తీవ్రమైనటువంటి వేగంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అనుకోనటువంటి అనవసరమైనటువంటి ఆశలకు మీ మనస్సు తాపత్రయపడుతుంది. తద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. వాగ్వివాదాలకు చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే సమస్యలతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక కార్యక్రమాదుల్లో ఏమాత్రం కూడా అనవసరంగా అవసరం లేనటువంటి విషయాలకు దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేయకూడదు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరిగిపోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి. వారి యొక్క బాధలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారికి కావలసినటువంటి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయంగా ఈ యొక్క మాసంలో మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి. తీవ్రమైనటువంటి కొన్ని రకాల వేదనకు గురి అయ్యేటటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ మాసంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు వేరువేరు రూపాల్లో అనుకూలమైనటువంటి వాతావరణానికి అలవాటు పడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం అధికంగా చేస్తుండాలి. సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన మేలు చేస్తూ ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి దర్శనం చేసుకోవటం, అలాగే శనివారం కావచ్చు, మీ జన్మ నక్షత్రం రోజున కావచ్చు 27 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాలకు దీపారాధన సమర్పణ చేయటం, అర్చన చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిగే సందర్భాలు ఉంటుంటాయి. వీరైతే నిత్యము కూడా రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే కష్టాలు, బాధలు, సమస్యలు కూడా కొన్ని మీకు తెలియకుండానే తప్పిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ సెప్టెంబర్ మాసానికి కాను సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు, గోచార ఫలితాలు. స్వస్తి.